టాలీవుడ్లో మోస్ట్ స్టైలిష్ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్న అఖిల్ ఈసారి లెనిన్ అనే పవర్ఫుల్ టైటిల్తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. ఒక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ గ్లిమ్స్ను నాగార్జున కెరీర్ బిగినింగ్ డే మే 23న ప్లాన్ చేసి అఖిల్ తన తండ్రికి ఒక మెమొరబుల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే నెల జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుందని తెలుపుతూ ఈ సినిమా నుండి టీజర్ వదిలారు. ప్రమోషన్స్ కోసం వాడుతున్న మనోడు వస్తున్నాడు అనే ట్యాగ్ లైన్ మాస్ ఆడియన్స్ కు విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. అఖిల్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ ట్యాగ్ ఫుల్ జోష్ ఇచ్చింది. సమ్మర్ ముగిసే సమయానికి పక్కా ప్లానింగ్ తో జూన్ 26న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తెస్తున్నారు. ఈ గ్లిమ్స్ వీడియోలో అఖిల్ మేకోవర్, యాక్షన్ షాట్స్ చాలా స్టైలిష్ గా, ఇంటెన్స్ గా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. తండ్రి నాగార్జున నటించిన మైల్ స్టోన్ హిట్స్, శివ, జేమ్స్ బాండ్ లాంటి క్యారెక్టర్ షేడ్స్ గుర్తుకు వచ్చేలా అఖిల్ ఈ లెనిన్ క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే నాకు కూడా ఈ వీడియో చూస్తుంటే చాలా హాయిగా ఉంది అంటూ మురిసిపోయారు. ఒకవైపు నాగ్ 40 ఏళ్ల సినీ ప్రస్థానానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు అఖిల్ సినిమాపై అంచనాలు స్కై హైకి చేరాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్, ట్రైలర్ అప్డేట్స్ మరికొద్ది రోజుల్లోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది. వర్స్టైల్ యాక్టర్ సత్యదేవ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వరుసగా విభిన్న కథలు, పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ తన కెరీర్లో 16వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం SD16గా పిలుస్తున్న ఈ చిత్రానికి సమవర్తి అనే పవర్ఫుల్ టైటిల్ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఒక ఉత్కంఠభరితమైన ఉగ్ర ప్రయాణం ఈ సమవర్తి అంటూ మేకర్స్ ఈ ప్రాజెక్ట్పై ఆసక్తిని పెంచారు. పోస్టర్ని బట్టి చూస్తే ఇది పూర్తి స్థాయి అడ్రినలిన్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సత్యదేవ్ను ఈసారి ఫుల్ యాక్షన్ మోడ్లో చూపించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని రచయిత, దర్శకుడు అజయ్ నాగ్వి తెరకెక్కిస్తున్నారు. ఇందులో యాక్షన్తో పాటు స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుత సమాజంలో ఇష్టం వచ్చినట్లుగా చెట్లను నరకడం, మూగ జీవాలకు నీళ్లు, తిండి, గూడు లేకుండా చేయటం వంటి అంశాలపై మూవీ రానుంది. టైటిల్ పోస్టర్తోనే ఫుల్ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. దీంతో సమవర్తిపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇకపోతే సమవర్తి అంటే యముడు అని అర్థం. ఇంకా చెప్పాలంటే అందరి పట్ల పక్షపాతం లేకుండా సమానంగా వ్యవహరించే వ్యక్తిని సమవర్తి అంటారు. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ తో విజయ్ యాంటనీ లీడ్ గా నటిస్తున్న చిత్రం నాన్నకుట్టి. మారన్ దర్శకత్వం వహిస్తుండగా మీరా విజయ్ యాంటనీ నిర్మిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజీ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టులో సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలియజేశారు. తండ్రి కూతుళ్ల మధ్య ఉండే బంధాన్ని హైలైట్ చేస్తూ యాక్షన్ ప్రధానంగా ఈ మూవీని రూపొందిస్తున్నామని అన్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో విజయ్ యాంటనీ తన కూతుర్ని భుజాలపై ఎత్తుకొని ఉండగా ముఖంపై దెబ్బలు ఉండటం ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో ప్రీతి అస్రాని, లితన్య, భగవతి పెరుమాల్, హరిప్రియ ఇసై ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ యాంటనీ సంగీతం అందించడంతో పాటు ఎడిటర్గా కూడా వ్యవహరిస్తున్నాడు. అర్జున్ నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ బ్లాస్ట్ జోన్. అభిరామి, ప్రీతి ముకుందన్ ముఖ్య పాత్రలు పోషించారు. సుభాష్ కే రాజ్ దర్శకత్వంలో AGS ఎంటర్టైన్మెంట్ పై కల్పతి S గణేష్, కల్పతి S సురేష్ నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించాడు. మే 28న సినిమా విడుదల కానుంది. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా యాక్షన్, ఎమోషన్స్తో పాటు మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్తో పూర్తిస్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండనుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్తో రీసెంట్గా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. యంగ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా స్వయంభూ. కార్తికేయ 2 చిత్రంతో నేషనల్ వైడ్ గా సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న నిఖిల్ ఈ సినిమాతో టాలీవుడ్ లో మరో విజువల్ వండర్ ను ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం తాజాగా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా టాలీవుడ్ లో ఒక నయా రికార్డ్ ను క్రియేట్ చేసినట్లు అధికారికంగా వెల్లడించింది. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ సినిమాలో నివేదా థామస్,
సంయుక్త మీనన్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఒక లెజెండరీ వారియర్ కథగా వస్తున్న ఈ సినిమాలో విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్నాయని, అందుకోసం భారీ ఎత్తున సీజీ వర్క్ జరుగుతోందని తాజా అప్డేట్ ద్వారా స్పష్టమైంది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల తర్వాత అత్యధిక గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటున్న చిత్రాల జాబితాలో స్వయంభూ కూడా చేరిపోయింది. అంతేకాదు ఈ సినిమాలో ఏకంగా 2700కు పైగా విఎఫ్ఎక్స్ షాట్స్ ఉండబోతున్నాయి. ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు ఈ స్థాయిలో గ్రాఫిక్స్ ప్లాన్ చేయటం టాలీవుడ్ లో ఇదే మొదటిసారని చెప్పాలి. కాగా హాలీవుడ్ రేంజ్ అవుట్పుట్ ను స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ టాప్ విఎఫ్ఎక్స్ స్టూడియోలకు చెందిన దాదాపు 750 మందికి పైగా సీజీ ఆర్టిస్టులు రాత్రింబవళ్లు షిఫ్ట్ల వారీగా నాన్ స్టాప్ గా శ్రమిస్తున్నారు. యుద్ధ సన్నివేశాలు, పురాతన సామ్రాజ్యాల సెట్స్, నిఖిల్ వారియర్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను ఇవ్వనున్నాయి. ఈ సినిమా కోసం నిఖిల్ ప్రత్యేకంగా గుర్రపు స్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యల్లో కఠినమైన శిక్షణ కూడా తీసుకున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా ఈ ఏడాది చివర్లో ఈ విజువల్ ఎపిక్ ను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.